అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు మీ కంటెంట్ చూసిన తర్వాత ఏమైనా ఇంపాక్ట్ కనిపించిందా సొసైటీలో గానీ ఎవరైనా అంటే అంటే నా కొంతమంది ద్వారానా? ఏదైనా ఇంపాక్ట్ పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ ఇంపాక్ట్ కాదు. ఏమన్నా అట్లా వచ్చిందా ఫీడ్‌బ్యాక్? ఆహ్, అట్లా ఏం గమనించలేదు సార్. ఐ థింక్ ఏంటంటే ఇప్పుడు నాలాంటి క్రియేటర్ చాలామంది ఉన్నారు. నా ద్వారా ఇంపాక్ట్ అంటే జనాలు మన వీడియోస్ చూస్తా ఉంటారు. వాళ్ళు చెప్తా ఉంటారు. లైక్ మోస్ట్‌లీ లైక్ ఏదైనా షాకింగ్ విషయాలు ఎక్కువ మందికి తెలియని విషయాలు చెప్తుంటే లైక్ ఇది నాకు ఇప్పుడు తెలిసిందన్నట్టుగా కామెంట్స్ వస్తాయి. లైక్ అంతకన్నా ఎక్కువగా గ్రౌండ్ లెవెల్‌లో ఇంపాక్ట్ నేను చూడలేదు. మేబీ జరిగి ఉండొచ్చు, నాకు తెలీదు. అంటే దాన్ని మేము ఫాలో అప్ అవ్వలేదు కరెక్ట్‌గా. అంటే ఇప్పుడు మీ స్ట్రాటజీ ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి దాదాపు ఒక 5 లాక్స్ ఏమో యాడ్ అయినట్టుంది కదా! అంటే ఆ! ఏది అంటే మీ స్ట్రాటజీ ఎట్లా ఇప్పుడు ఫాలో యూట్యూబ్‌లో అవుతారు? అంటున్నారు మీరు. యూట్యూబ్‌లోనే కదా! అంటే మనం కలిసినప్పుడు 3,20,000 మందే ఉన్నారు. ఓకే. ఇప్పుడు 8,30,000 మంది దాకా ఉన్నారు. సో, అంటే ఇంత డ్రాస్టిక్‌గా చేంజ్ అయింది కదా! అంటే అది ఎట్లా ఏమన్నా స్ట్రాటజీ యూజ్ చేశారా? అది యూట్యూబ్. మనకు చాలా మందికి సార్ థింగ్ ఏంటంటే మీరు 1 ఇయర్‌లో 5 లాక్స్ పెరగడం గొప్ప అనుకుంటున్నారు. 1.5 ఇయర్. థింగ్ ఏంటంటే అవి నార్మల్ ప్రాస్పెక్ట్‌లో గొప్పలా అనిపిస్తది. కానీ దేర్ ఆర్ వేరే క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళు 2-3 మిలియన్స్‌కి వెళ్ళిపోయారు. అంటే ఇటువంటి ఛానల్స్ గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు ఇటువంటి కొంతమంది షార్ట్స్ అని, వ్లాగ్స్ అని అవి పెడుతుంటారు. ఇప్పుడు వాల్యూ అడిషన్ అనేది ఏముండదు కదా వాటిలో. ఇప్పుడు మీ ఛానల్ చూస్తే ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒక ప్యాకేజ్ దొరుకుతుంది. ఇప్పుడు అంటే మీరు చెప్తే నమ్మరు. ఇది మణిపూర్ ఇష్యూ. ఆ! వీడియో చేశారు. మణిపూర్ ఇష్యూ చేసినప్పుడు అంటే నేను ఎక్కువ ఫైనాన్స్ థింగ్సే చూస్తుంటా న్యూస్‌లో. ఎక్కువ పట్టించుకోను ఇవన్నీ. ఈ పాలిటిక్స్ ఏం పట్టించుకోను. అండర్‌స్టాండ్. ఏదైనా కావాలంటే ఇప్పుడు మణిపూర్ ఇష్యూ నడుస్తుంది. అసలు ఏంటి మణిపూర్ ఇష్యూ అని చెప్పేసి నేనేం చేశాను, మీ వీడియో చూశాను. ఓకే. నాకు ఒక క్లారిటీ వచ్చింది. అంటే అండర్‌స్టాండ్. ఇప్పుడు ఆ పేపరు, ఈ పేపర్ అని చూసేసి ఇవన్నీ తలకాయ నొప్పి కదా నాకు. సో, నాకు అన్ని డాట్స్ ఒక దగ్గర కావాలి. ఓకే. సో, అప్పుడు నేను ఏం చేశాను, మీ వీడియో చూసా. అలానే ఇప్పుడు అంటే మనకు ఒక ప్యాకేజ్ దొరుకుతుంది. అంటే నేను అదే అంటున్నాను. అంటే మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారు ఏంది అనేది. సార్ సబ్స్క్రైబర్స్ గెయిన్ టు బి ఫ్రాంక్ సార్, మీరు స్టార్టింగ్‌లో చెప్పారు కంటెంట్ ఈస్ కింగ్ అని. దట్ ఈస్ ద మోటో సార్. థింగ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసం అని టార్గెట్‌గా చేయలేదు. కన్సిస్టెన్సీ మ్యాటర్ సార్. ఐ మీన్ ఇది అందరి యూట్యూబ్ తెలిసి ఉంటుంది. మీరు వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టగలగాలి. వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టుకుంటూ వచ్చే టాపిక్స్ మీద మాట్లాడుకుంటూ విషయం ఏంటి సార్, మన వీడియో ద్వారా జనాల్లో వాల్యూ అడిషన్ అవుతుంది అండ్ మీరు కంటిన్యూగా చేస్తున్నారంటే అది నార్మల్గా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య ఒకవేళ సబ్స్క్రైబర్స్ గురించి మాడితే ఈ మధ్య షార్ట్ కంటెంట్ బాగా పోతుంది యూట్యూబ్లో కూడా. సో యూట్యూబ్లో షార్ట్స్ చేయడం మీరు కూడా షార్ట్స్ ఇప్పుడు బాగా చేస్తున్నాం యాక్చువల్గా. అంటే బాగా పోతున్నాయి ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ పోతుందా? ఇంతకు ముందు కంటే బెటర్గా పోతుంది యాక్చువల్లీ. సో షార్ట్ కంటెంట్ ద్వారా మనకు సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు, ఎక్కువ వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉండి ఇప్పుడు కొన్ని ఛానల్ చూసాను, పేరు చెప్పను, 49 లక్షల మంది ఉన్నారు ఫాలోవర్స్. ఓకే. కానీ వీడియో చేస్తే 50,000 మంది, 60,000 మంది, 1,00,000 మంది కూడా చూడరు. ఓకే. అంటే ఇప్పుడు మరి ఫాలోవర్స్ ఉండి కూడా వ్యూస్ రాకపోతే ఎందుకంటే షార్ట్స్ తో ఇన్కమ్ రాదు, వచ్చేది దీంతో వస్తుంది కదా, అది ఎలా అని. కానీ మీ దాంట్లో మీది 2 lakhs అట్లా యావరేజ్ వస్తున్నాయి కదా. యావరేజ్గా 1 lakh కొడతా ఉంటాం సార్ వ్యూస్. సార్ మీరు చెప్పింది కరెక్ట్. యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ని టార్గెట్ చేయకూడదు. విషయం ఏంటంటే లైక్ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కంటెంట్ ఈజ్ కింగ్. మీ కంటెంట్ మీరు చేసే వీడియోలో కంటెంట్ బాగుంటే మీ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా రీచ్ పెరిగిస్తుంది. అండ్ కొన్ని ఛానల్స్ ఎలా ఉంటాయంటే విపరీతంగా సబ్స్క్రైబర్స్ ఉంటారు, మీరు చెప్పినట్టుగా వ్యూస్ ఉండవు. అవును. సో యాక్టివ్ లేని సబ్స్క్రైబర్స్ అనమాట వాళ్ళు. అంటే వాళ్ళకి తగ్గట్టుగా మీరు కంటెంట్ చేయట్లేదు. సో దట్స్ వాట్. అంటే వాళ్ళు ఓన్లీ షార్ట్సే చూస్తారు, ఇంకా లాంగ్ వీడియో చూస్తారు. అంటే ఇంకోటి సార్, యూట్యూబ్లో షార్ట్స్లో డబ్బులు రావు ఎక్కువ. షార్ట్స్ అంటే అసలు ఆల్మోస్ట్ నిల్ కదా, ఆల్మోస్ట్ నిల్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ నిల్. కానీ ఒకవేళ మీ షార్ట్స్కి 10 million 12 million వ్యూస్ వస్తుంటే అది ఎడ్యుకేషన్ కంటెంట్ కి అబ్సల్యూట్లీ రాదు. పనులు చేస్తే తప్ప క్రేజీ పనులు, అమ్మాయిల డాన్స్లు, ఎక్స్పోజింగ్లకి వస్తాయి. అది పిచ్చి వాళ్ళు చేస్తే తప్ప రావు. పిచ్చి అనలేం సార్, దట్స్ ద టైప్ ఆఫ్ కంటెంట్ యాక్చువల్లీ. అవును, అది వాళ్ళకి సూట్ అవుతుంది. అవునవును.